హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా రుచిగా హెల్తీగా ప్రిపేర్ చేసుకునే డ్రై ఫ్రూట్ లడ్డూని పక్కా కొలతలతోటి ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇలా గనక ఒక్కసారి ఈ లడ్డూని ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే 2 నుంచి 3 వారాల పాటు చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. అదేవిధంగా రోజుకు ఒక లడ్డూ తిన్నారంటే రోజు మొత్తానికి సరిపడా ఎనర్జీ అంతా కూడా అందుతుంది. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెల్తీగా రుచిగా ప్రిపేర్ చేసుకునే ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని పక్కా కొలతలతోటి ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ లడ్డూని ప్రిపేర్ చేసుకోవడం కోసం కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని కరిగించుకోండి. నెయ్యి కరిగిన తర్వాత 1 కప్పు వరకు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బాదం ముక్కల్ని వేసుకోండి. ఇక నేను చూపించే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఒకే కప్పుతో కొలుచుకొని తీసుకోండి. అప్పుడే మీకు లడ్డూలు చాలా పర్ఫెక్ట్ గా టేస్టీగా కుదురుతాయి. ఈ బాదం ముక్కల్ని కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్ లోనే ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. మరీ ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం ఏమీ లేదు. ఒక 2-3 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. సో బాదం ముక్కలు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి అదే కప్పు తోటి 1 కప్పు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న జీడిపప్పు ముక్కలను కూడా వేసుకోండి. అలాగే అదే కప్పు తోటి 1 కప్పు వాల్నట్ ను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే అరకప్పు వరకు పిస్తా ముక్కల్ని, అరకప్పు వరకు ఎండు ద్రాక్ష ముక్కల్ని, అరకప్పు వరకు పుచ్చగింజల్ని, అరకప్పు వరకు గుమ్మడి గింజల్ని కూడా వేసేసుకోండి. పుచ్చగింజల్ని అలాగే గుమ్మడి గింజల్ని కట్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఇలా డైరెక్ట్ గా గింజల్ని వేసేసుకోవచ్చు. వీటన్నిటిని కూడా కలుపుకుంటూ ఒక 5-6 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి. పెద్ద మంట పెట్టేసి వేయించుకున్నారంటే గింజలన్నీ కూడా లోపల వరకు వేగకుండా పైనే వేగి లడ్డు అంత టేస్టీగా ఉండదన్నమాట. అందుకని చిన్న మంట మీదే ఓపికగా ఒక 5-6 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి. సో ఒక 5 నిమిషాల తర్వాత ఇవి చక్కగా వేగిపోయి ఉంటాయి. ఇలా వేయించుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా ఒక ప్లేట్ లోకి వేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత అరకప్పు వరకు ఎండు కొబ్బరి పౌడర్ని వేసుకోండి. డెసికేటెడ్ కోకోనట్ అని మనకి ప్యాకెట్స్లో ఆన్లైన్లో దొరుకుతుంది అనమాట. లేకపోతే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఎండు కొబ్బరి పొడి అయినా సరే వేసుకోవచ్చు. అలాగే 1/2 కప్పు వరకు తెల్ల నువ్వులను కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లోనే నువ్వులు చిటపట్లాడేంత వరకు వేయించుకోవాలి. నువ్వులు చిటపట్లాడేటప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా గసగసాలను కూడా వేసేసుకొని జస్ట్ ఒక 30 సెకండ్ల పాటు వేయించుకోండి. ఈ వేడికే గసగసాలు చక్కగా వేగిపోతాయి. ఎక్కువసేపు వేయించారంటే మాడిపోతాయి అనమాట. సో ఒక 30 సెకండ్ల పాటు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకొని మీరు ఇందాక ఏ కప్పుతో అయితే బాదం పప్పుల్ని అలాగే జీడిపప్పుల్ని వీటన్నిటిని కూడా కొలుచుకొని తీసుకున్నారో అదే కప్పుతోటి 2 కప్పుల వరకు గింజలు లేని ఖర్జూరాన్ని వేసుకోవాలి. గింజలు లేని ఖర్జూరం మీకు ఆన్లైన్లో దొరుకుతుంది. లేదంటే గింజలు ఉన్న ఖర్జూరాన్ని తీసుకొని గింజలు తీసేసి కూడా వేసుకోవచ్చు. ఈ ఖర్జూరాన్ని ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని నేతిలో వేయించుకోవాలి. దానికోసం ఒక కడాయిలోకి 2 టీ స్పూన్ల దాకా నెయ్యి వేసుకొని నెయ్యి కాగిన తర్వాత ఈ ఖర్జూరం పేస్ట్ని కూడా వేసేసుకొని జస్ట్ ఒక 2 నిమిషాల పాటు ఈ నేతిలో ఖర్జూరం పేస్ట్ని వేయించుకోవాలి. ఈ పేస్ట్ని కూడా లో టు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వేయించుకోండి. ఖర్జూరం పేస్ట్ ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసుకోండి. అదేవిధంగా ముందుగా వేయించుకున్న కొబ్బరి అలాగే నువ్వులు గసగసాలు ఉన్నాయి కదా, వీటిని కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా కలిసే విధంగా ఒకసారి కలుపుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసి కొంచెం చల్లారిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా తేనెను కూడా వేసేసుకొని ఈ మిశ్రమం అంతా కూడా తేనె పట్టే విధంగా బాగా కలుపుకోండి. ఇలా చివరిలో కొంచెం తేనె వేసుకొని ప్రిపేర్ చేసుకున్నారంటే లడ్డూలు చాలా రుచిగా వస్తాయి. సో ఈ విధంగా మిశ్రమం అంతా కూడా కలుపుకున్న తర్వాత మీకు నచ్చిన సైజులో లడ్డూలను చుట్టుకోండి. నేనైతే ఇలా మీడియం సైజులో లడ్డూలను చేసుకుంటున్నాను. ఇదే విధంగా ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా లడ్డూలుగా ప్రిపేర్ చేసేసుకొని ఏదైనా ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నారంటే 2-3 వారాల పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఇది లడ్డూ ప్రిపేర్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా వస్తుంది. ఇందులో మనం ఖర్జూరం పేస్ట్ వేసుకోవడం వల్ల లడ్డు ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ నేను ప్రిపేర్ చేసిన ఈ కొలతలకి నాకైతే 32 లడ్డూలు వచ్చాయి. మీరు దాన్ని బట్టి కొలతల్ని పెంచుకోవడం తగ్గించుకోవడం చేసుకోవచ్చు. సో ఈ విధంగా డ్రై ఫ్రూట్ లడ్డూని ప్రిపేర్ చేసుకొని రోజుకొకటి తిన్నారంటే చాలా హెల్తీగా రోజంతా కూడా ఎనర్జెటిక్ గా ఉంటారు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.